హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కోటి వాళ్ళ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. వీళ్ళ స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు కూడా ఒకసారి చూపించేస్తాను, చూసేసేయండి. ఇంక దీనికైతే నేను ఏమేమి తీసుకున్నాను చూడండి. ఇంక ఇవి వచ్చేసి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు. ఇవి వచ్చేసి ఎండు నిమ్మకాయలు అనమాట, నల్ల నిమ్మకాయలు. ఇంకా మిరియాల పొడి, జీలకర్ర అండ్ బిర్యానీ మసాలా అండ్ ధనియాల పొడి. కారం అయితే యూజ్ చేయము, కారం అయితే వేయలేదు. ఇంక ఇది వచ్చేసి ఫ్రెష్గా కొట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంక ఇది వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ అనమాట. తర్వాత చికెన్ అయితే నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసి ఇలా అయితే నానబెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల నీసు వాసన అయితే రాదు చికెను. ఇంకా తర్వాత అయితే ఒక 5 టమాటాలు ఇలా మిక్సీ పట్టేసుకొని ప్యూరీ లాగా చేశాను. ఇంక ఇది వచ్చేసి ఒక 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా ఆయిల్ అయితే సరిపడినంత వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకున్నారు కదా, వీటినైతే కలబెట్టుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ అనేది వేగనివ్వండి. ఉల్లిపాయ అయితే వేగింది కదా, ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం. దీంతో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాం. ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మంచిగా కలబెట్టేసుకున్నాం. ఈ విధంగా అయితే మొత్తం అంతా కలబెట్టేసుకున్నారు కదా, ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ వేయించుకుందాం. ఇక ఇప్పుడు అయితే దీంట్లో మసాలా పొడి వేసుకోండి. దీన్ని కూడా కలబెట్టేసుకోండి. కలబెట్టేసి సిమ్లో పెట్టేసుకొని కలబెట్టుకుంటూ ఉండండి. ఓకే. ఇక ఇందులో అయితే మనం పెరుగు అయితే వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలబెట్టేసి ఉడికించుకోండి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాం. చూడండి, మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. ఇలా కలబెట్టుకుంటూ మూత పెట్టుకొని కలబెట్టుకుంటూ మంచిగా ఉడికించుకోండి. ఓకే. ఇందులోనే చికెన్ అనేది ఉడికిపోవాలి. సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ చికెన్ అయితే ఉడికించేసుకుందాం. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు మనం సపరేట్గా రైస్ అయితే చేసుకుందాం. ఇటు సైడ్ అయితే రైస్ అయితే పెట్టేశాను. ఓకే, 75% అయితే రైస్ అనేది ఉడకనివ్వండి. చూడండి, అన్నం కూడా అయింది కదా. ఇప్పుడు ఈ అన్నాన్ని అయితే మనం ఇందులో అయితే వేసేసుకున్నాం. ఇలా రైస్ మొత్తం అయితే వేసుకున్నారు కదా, ఇప్పుడు దీనిపైన అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని సిమ్లో పెట్టేసి
ఒక 15 నిమిషాలు అయితే ఇలా పెట్టేసేయండి. చూడండి ఫైనల్లీ అయితే మన ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం వాళ్ళకైతే పెట్టేద్దాం. సరే కదండి, ఫైనల్లీ అయితే ఎంతో ఎమ్మి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ అయితే. దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కారం అయితే వేయలేదు కదా, మనం కారం లేని తినలేం కదా. కాబట్టి ఒక పచ్చిమిరపకాయ అలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి లేట్ ఎందుకంటే నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో అనమాట. ఓకే, ఇదైతే మా బాబా వాళ్ళ అమ్మ వాళ్ళకైతే ఇలా హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకేదా ఇంట్లో వాళ్ళకనమాట. ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.